పునర్జన్మను గురించి రమణ మహర్షిని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలుగా మనం నిన్నటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అందులో మళ్ళీ కొన్ని ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. నదులు సముద్రంలో కలిసిపోయిన తర్వాత తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నట్టుగా మరణం వల్ల పునర్జన్మ అంటూ లేకుండా మనిషి వ్యక్తిత్వం పోదా? ముందు ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోండి. నదులు సముద్రంలో కలిసిపోతాయి, పోయిన తర్వాత నదుల యొక్క అస్తిత్వం ఉండదు. అంటే గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అని చెప్పడానికి వీలేదు. సముద్రంలో ఉన్న నీళ్ళని అన్ని సముద్రాకారంగా మారిపోయి ఇక నది అంటూ ఏమీ లేదు. అదే ప్రకారంగా మానవుడు మరణించిన తర్వాత ఇక అతని వ్యక్తిత్వం లేకుండా పోదా? ఇక పునర్జన్మ అంటూ ఎందుకుంటుంది? మరణించిన తర్వాత అతను కూడా ఈ నది ఎట్లయితే సముద్రంలో కలిసిపోయిందో ఆ రకంగానే అయిపోతాడు కదా అని ఇక్కడ ప్రశ్న. మరి రమణ మహర్షి దీనికి ఏం చెప్తున్నారు సమాధానం అని అంటే, అయ్యా నదులు సముద్రంలో కలిసి సముద్రాకారంగా మారిపోతాయి, తర్వాత ఆ నీళ్ళే వేడెక్కి ఆవిరై ఆకాశానికి వెళ్ళి మేఘాలుగా మారి అలా అలా ప్రయాణం చేసి అవి ఎక్కడో ఒక చోట చల్లబడి లేదా వాటికి అడ్డు కనుక ఏదైనా వస్తే అప్పుడు అక్కడ వర్షం కురుస్తుంది. ఆ కురిసినటువంటి వర్షం కొండల మీద కోణంలో ఎక్కడ పడితే అక్కడ కురిసి అవన్నీ కూడా చివరికి నదులుగా మారి ఆ నదులు మళ్ళీ ప్రవహించి సముద్రాన్ని చేరుతాయి. అంటే ఏ నదుల యొక్క నీరైతే సముద్రంలో కలిసిందో ఆ నీరు మళ్ళీ నదులుగా వచ్చేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నారన్నమాట, మనిషి మరణించిన తర్వాత అంతటితోటి అంతం కాదు, మళ్ళీ ఇంకో జన్మ అనేటువంటిది తప్పకుండా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమ అస్తిత్వాన్ని పోగొట్టుకుంటారు. అంటే నేను ఫలానా అనేటువంటి విషయం గాఢ నిద్రలో తెలియదు, నేను ఎవరిని అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు, ఈ వ్యక్తిని అన్న విషయం కూడా తెలియదు, నాకు ఒక ఇల్లు ఉందని కానీ వాకిలు ఉందని కానీ నేను ఇక్కడ పడుకున్నాను కానీ నిద్రపోతున్నాను కానీ ఇవి ఏమీ తెలియవు. కిమపి న జానామి, ఏమీ తెలియదు. అది స్థితి. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నప్పటికి కూడా తమ యొక్క సంస్కారాల కారణంగా మళ్ళీ వ్యక్తులుగా తిరిగి వస్తున్నారు. గాఢ నిద్రలో నుంచి లేవగానే మళ్ళీ వ్యక్తులుగా వస్తున్నారు. నేను ఫలానా వాడిని, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా డాక్టర్ని, ఫలానా యాక్టర్ని, ఫలానా లాయర్ని, ఫలానా వ్యాపారస్తుడిని, ఫలానా ఉద్యోగస్తుడిని అనేటువంటి వ్యక్తిత్వం మళ్ళీ వచ్చేసింది. అట్లా నిద్రలో ఎట్లా అయితే అస్తిత్వం పోయి మళ్ళీ వచ్చిందో అదే ప్రకారంగా ఈ మరణం తర్వాత కూడా అంతే. అంటే వాసనలతో కూడినటువంటి వ్యక్తిత్వం అసలు పోదు. అంటే వాసనలు ఎప్పుడైతే ఉన్నాయో ఇక అతనికి జన్మ లేకుండా పోవటానికి వీలే లేదు. అది ఎట్లాగా అని అడుగుతున్నాడు మళ్ళీ. ఎట్లా అంటే చెట్టు యొక్క కొమ్మల్ని కొట్టేసినప్పటికీ కూడా మళ్ళీ ఎట్లాగైతే ఆ చెట్టు ఎదుగుతుందో గమనించు. చెట్టు కొమ్మల్ని కొట్టేశారు కానీ మళ్ళీ చెట్టు ఆ మోడు వరకు ఉన్నా కూడా అది ఎదుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి? చెట్టు యొక్క వేళ్ళు ఎంతకాలం అయితే జీవించి ఉంటాయో అంతకాలము కూడా ఆ చెట్టు మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. అదేవిధంగా అప్పటికే హృదయంలో ఇంకా చావకుండా ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సమయం వచ్చినప్పుడు ఆ సంస్కారాలే పునర్జన్మను కలిగిస్తాయి. పునర్జన్మ ఎందుకు వస్తుంది? మన లోపల ఉన్నటువంటి వాసనల కారణంగా. వాసనలన్నీ కూడా ఖర్చు కావాలి అని అంటే కర్మలు చేసి ఖర్చు చేసుకోవాలి. కర్మలు చేయాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండటమే పునర్జన్మ. కాబట్టి శరీరం తెచ్చుకోవటమే పునర్జన్మ. కనుక పునర్జన్మ అనేటువంటిది వాసనల కారణంగా మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. మరొక ప్రశ్న, హృదయంలో ఇంకిపోయినటువంటి ఆ సూక్ష్మమైన సంస్కారాల నుంచి అసంఖ్యాకమైన జీవులు
అవి సృష్టించే లోకము ఎట్లా చిగురిస్తాయి? హృదయంలో ఇంకిపోయినటువంటి సంస్కారాలు, సూక్ష్మమైన సంస్కారాలు. ఆ సంస్కారాలు ఏముందండి, చాలా ఏమైనా కనపడతాయా, పెడతాయా, చాలా సూక్ష్మమైనటువంటివి, ఎట్లా తెలుసుకోవడానికి కూడా వీల్లేదు. అలాంటి సూక్ష్మమైనటువంటి సంస్కారాల నుంచి ఈ కోటాను కోట్ల మంది జీవులు, ఆ జీవులు చూచేటువంటి ఈ ప్రపంచం, ఇదంతా ఎట్లా వస్తున్నది అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెబుతున్నారు. ఒక చిన్న విత్తనం నుంచి మర్రి చెట్టు ఎట్లా అయితే పుడుతున్నదో అదిగో అదే ప్రకారంగా నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ సమస్తమైనటువంటి సృష్టి, విశ్వం, జగత్తు, జీవులు అందరూ కూడా సూక్ష్మమైనటువంటి సంస్కారాల నుంచే వస్తున్నారు. అంటే సంస్కారాలు చాలా సూక్ష్మమైనటువంటివి కదా. ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి విశ్వం ఎట్లా వస్తున్నది అని. మరి మర్రి చెట్టు ఎంతది? అది ఎంత పెరుగుద్ది? 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు అయినా సరే అది పెరుగుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల మైళ్ళు పెరుగుతూ ఉంటుంది. అంత పెద్ద చెట్టుకి విత్తనం ఎంతది? చాలా సూక్ష్మమైనటువంటి. అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్టు ఎట్లుందయ్యా? అదిగో అదే ప్రకారంగా ఈ సూక్ష్మమైనటువంటి సంస్కారాల నుంచి పెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం కూడా వస్తుంది. మరొక ప్రశ్న వేస్తున్నారు. సావుకి మళ్ళీ పుట్టడానికి నడుమ ఎంతకాలం గడుస్తుంది అని. చనిపోవటానికి మళ్ళీ పుట్టడానికి మధ్యలో ఎంతకాలం గడుస్తుంది అంటే ఎంతకాలం అవ్యక్తంలో ఉంటాడు అనే విషయం. దానికి ఏం చెప్తారు సమాధానం? అది ఎంతకాలం అయినా కావచ్చు, దాన్ని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ వాసనలు అవి ఎప్పుడైతే పక్వానికి వస్తాయో జన్మస్తుంది. అంతేకాదు, అక్కడ మరణానంతరం వాళ్ళు అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి పాప కర్మఫలాలు కనుకైతేనేమో నరకయాతనలు అనుభవించాలా, అవి పుణ్యకర్మఫలాలు కనుకైతేనేమో స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలా, అవి అనుభవించిన తర్వాత మళ్ళీ రావాలి. అంటే దీనికి చాలా లెక్కలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఓ పద్ధతి ప్రకారం ఇదిగోనండి 4 ఏళ్లకు 5 ఏళ్లకు పుడతాడని చెప్పడానికి వీళ్ళు. అందుకని చెప్తున్నారు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. జ్ఞానికి మాత్రం అటువంటి మార్పులేమీ లేవు. అతను విశ్వ చైతన్యంలో లీనమైపోతాడు. ఈ మాట కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అడిగిన ప్రశ్నలో లేదు. కానీ అంటే జ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ పుట్టాల్సిన పనిలే. కారణం ఏమిటి? జ్ఞాని అయినటువంటి వాడు తాను ఆత్మని అని తెలుసుకున్నాడు. ఆత్మని అని తెలుసుకున్నటువంటి వాడు ఈ ఆత్మ అనంతమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి చైతన్యంలో భాగమే. కాబట్టి ఇదంతా అందులో లీనమైపోయింది. ఘటాకాశం మహాకాశంలో లీనమైనట్టు. ఘటం పగిలిన తర్వాత, కుండ పగిలిపోయిన తర్వాత కుండలో ఉన్నటువంటి ఆకాశం బయట ఉన్నటువంటి ఆకాశంతో ఐక్యమైపోయింది. అదే ప్రకారంగా ఈ కుండ అనేటువంటి దేహం పోయిన తర్వాత జ్ఞానైనటువంటి వాడికి ఈ కుండలో ఇంతవరకు ఉన్నటువంటి చైతన్యం, ఆత్మ, తన స్వరూపం ఏదైతే ఉందో అది అంతటా ఉన్నటువంటి ఆత్మతో ఐక్యమైపోద్ది. కాబట్టి ఇంకా జన్మించాల్సినటువంటి అవసరం లేదు. జన్మించాలంటే ఏముండాలి? వాసనలు ఉండాలి. వాసన ఉండాలంటే మనస్సు ఉండాలి. మనసును అంటుకొని ఉంటాయి వాసనలు. మనసు లేదు ఆయనకి. ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి జన్మించాల్సినటువంటి అవసరం లేదు. సరిపోయిన తర్వాత శాంతి పదంలోకి, కాంతి పదంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టరని, వెలుగు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు అర్చిరాది మార్గం అని భగవద్గీత చెప్తుంది. అర్చిరాది మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చేటువంటి పని లేదని. అంధకారం అంటే చీకటి మార్గం, ఆ చీకటి మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ సూక్ష్మ శరీరం కర్మఫలాలు అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఈ అంధకారంలో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పుడతారన్నారు కదా. ఆ కర్మఫలాన్ని అనుభవించడం ఎలా అంటే పాపం పుణ్యం సరిసమానంగా కనుకున్నట్లయితే
మళ్ళీ ఇక్కడే పుడతాడు. పక్వానికి వచ్చినటువంటి పాప పుణ్యాలు రెండు కనుక సమానంగా ఉంటే మళ్ళీ మత్స్యలోకం అంటే భూలోకంలోనే మానవ లోకంలోనే మళ్ళీ పుడతాడు. పాపం కంటే పుణ్యం కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వెళ్తారు. ఆ స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకొని వస్తారు. అలా కాకుండా పుణ్యం కన్నా పాపం ఎక్కువగా కనుక్కున్నట్లయితే అటువంటి వాడు నరకయాత్రలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ఇక్కడ దేహాన్ని తీసుకొని మళ్ళీ మానవ లోకంలోకి వచ్చేస్తూ ఉంటారు. యోగ భ్రష్టుడి యొక్క గతి కూడా ఇంతే. యోగ భ్రష్టుడైనటువంటి వాడు అంటే యోగంలో నిలవలేక పడిపోయినటువంటి వాడు కూడా మళ్ళీ శుచీనాం శ్రీమతాంగేహే అని 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా శుచివంతులు శ్రీమంతులైనటువంటి వారి ఇంట జన్మించి ఆ పాత వాసనల ప్రకారం మళ్ళీ బలవంతంగా ఈ మార్గంలోకి ఎడవబడతాడు, ఈ యోగంలోకి ఎడవబడతాడు. కానీ ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటలే. అయితే రమణ మహర్షి మాట ఒకటి చెప్తున్నారు. ఏమిటి? నిజానికి చావు లేదు, పుట్టుక లేదు. నిజస్వరూపంలోనే ఎప్పుడు ఉంటాం, అది ఒక్కటే సత్యం. కాబట్టి చావులు పుట్టుకలు ఇవన్నీ ఎవరికయ్యానంటే దేహాత్మ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకే కానీ, ఈ దేహమే నేను అనేటువంటి భావించేటువంటి వాళ్ళకే కానీ, ఈ దేహ తాదాత్మ్యాన్ని వదిలించుకొని నేను ఆత్మను, నేను సర్వవ్యాపక పరమాత్మను అనేటువంటి జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో ఎవరైతే నిలుస్తాడో అటువంటి వాళ్ళకి ఇంకా ఈ చావు పుట్టుకలు లేవు. ఎందుకని లేవు? నేను ఆత్మను అని తెలుసుకుంటే ఆత్మకి ఇంకా వాసనలు ఉంటాయా? ఆత్మలో కర్మఫలాలు ఉంటాయా? ఆత్మలో కొరతలు ఉంటాయా? ఆత్మలో కోరికలు ఉంటాయా? ఏముంటాయి? కాబట్టి రాత్రి గాఢ నిద్రలో మనకి ఏమున్నాయో అయ్యే ఉంటాయి, ఏమీ ఉండవు. కాబట్టి అతనికి మాత్రం ఇక చావు పుట్టుక అనేటువంటి విషయమే లేనే లేదు అని. అంటే నేను పుట్టలేదంటారా అన్నాడు ఒక ఆయన. అంటే నేను పుట్టలేదా అండి అంటున్నాడు. అంటే ఎదురుగా నేను ఉన్నాను కదా, పుట్టినట్టుగా చూస్తున్నావు కదా, అయితే నేను పుట్టలేదా అని. అవును. ఇప్పుడు నువ్వు దేహానివని అనుకొని దానికి జరిగేటువంటి చావు పుట్టుకలు నీవేనని భ్రమపడుతున్నావు. ఇప్పుడు నువ్వు దేహానివని అనుకుంటున్నావు, అందుకని నేను పుట్టాను కదా అనుకుంటున్నావు. పుట్టినోడు ఎప్పుడొకప్పుడు పోతాను కదా అనుకుంటున్నావు. ఇవన్నీ ఎప్పుడు నేను దేహాన్ని అని అనుకున్నప్పుడు. కానీ నువ్వు దేహానివి కాదు, నీవు ఆత్మవు. కనుక నీకు జనన మరణాలు లేవు, సావు పుట్టుకలు లేవు. కారణం నీవు ఆత్మవు గనక. కనుక డైరెక్ట్గా ఒక సామాన్యుడు రమణ మహర్షిని ఇట్లా కనుక అడిగితే, ఏమండి నేను ఎదురుగా మీ ఎదురుగా కనపడుతున్నాను, నాకు పుట్టుక లేదా, నేను పుట్టలేదా అని అంటే, నీకు కళ్ళు లేవంటాయా అంటే అనలేరు. కానీ అక్కడ నీకు కళ్ళు లేవు, నేను ఇక్కడ ఎదురుగా యుద్ధాలు కనపడతా ఉంటే నేను పుట్టలేదంటానండి అని. కానీ అందుకే ఆయన చెబుతున్నాడు, నువ్వు పుట్టలేదు. పుట్టాన్ని ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు దేహాన్ని అనుకున్నావు కాబట్టి. నువ్వు దేహాన్ని అనుకున్నావు కాబట్టి, దేహం పుట్టింది కాబట్టి నేను పుట్టానంటున్నావు. దేహం పుట్టినప్పటికీ నువ్వు నేను దేహాన్ని అని కనుక అనుకోకపోతే, నేను ఆత్మని అని కనుక అనుకున్నట్లయితే, అప్పుడు ఆత్మ కనుక పుట్టితే నువ్వు పుట్టాననాలా? ఆత్మ పుట్టేది కాదు, పోయేది కాదు. నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు ఆ విషయం తెలుస్తుంది, ఇప్పుడు జరిగిపోయినా. కాబట్టి నేను ఆత్మని అని అనుకున్నప్పుడు ఆత్మ పుట్టేది కాదు, పోయేది కాదు. నేను దేహాన్ని అనుకున్నప్పుడు దేహం పుట్టేది కనుక నేను పుట్టానంటున్నావు, దేహం పోయేది కనుక నేను పోయాను. కాబట్టి ఇది కేవలం నీవు ఈ భ్రమలో ఉండటం వల్ల, దేహాన్ని అనేటువంటి భ్రమలో ఉండటం వల్ల, అంతకు తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇక మరొక అధ్యాయంలోకి వచ్చినప్పటికల్లా భగవంతుడు అనేటువంటి పదం మీద రమణ మహర్షి అనేక సార్లు అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. రమణ మహర్షి భగవంతుని గురించి చెప్పేటువంటి మాటలు పైకి పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకసారి చెప్పినటువంటి మాట మరోసారి చెప్పినట్టుగా ఉండదు. ఎందుకంటే
భగవంతుడు ఏమీ చేయడు అంటాడు ఒకసారి. ఈశ్వరుని సంకల్పం లేకపోతే ఏమీ జరగదు అంటాడు మరోసారి. శివునాజ్ఞ లేదే చీమైనా కుట్టదని అంటారే, అది వాటిని ఈశ్వరుని సంకల్పం కనుక లేకపోతే అబ్బే ఏమీ జరగదు, అంతా ఆయనదే అంటారు. ఇంకోసారి అసలు ఆయన ఏమీ చేసేవాడు కాదు, ఆయన ఏమీ చేయడు అని అంటాడు. భగవంతుడు మనసు కల్పించినటువంటి భావమే అని ఒకసారి చెప్తారు. ఉన్న సత్యం అంతా భగవంతుడే అని మరోసారి చెప్తారు. ఇలా భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి పదాలు చెప్తారు. ఇవి మనకు అర్థమవుతాయి, కానీ ఓ సామాన్యుడికి మాత్రం ఆ విషయం అర్థం కాదు. ఎందుకని ఇట్లా చెప్తున్నారు? నిన్న పొద్దున ఆయన అడిగితే అట్లా చెప్పాడు, ఇవాళ పొద్దున ఈయన అడిగితే ఎట్లా చెప్తారు, ఎందుకండి అని సందేహం వస్తుంది. ఎందుకు? ఆత్మ పుట్టేది కాదు, పోయేది కాదు, అది శాశ్వతమైనటువంటిది. పైన అది అకర్త అభోక్త, ఏమీ చేసేది కాదు, ఏమీ అనుభవించేది కాదు. ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే ఎందుకు చేయాల్సి వస్తుంది? మన లోపల ఉన్నటువంటి కోరికలను తృప్తిపరచుకోవటం కోసం చేయాలి. మనం రోజు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. ఆ పని అంతా ఎందుకు చేస్తున్నాం? మన యొక్క కోరికలు తృప్తిపరచుకోవటానికి. ఎందుకు తింటున్నాం? లోపల ఆకలిని చల్లార్చుకోవటానికి. ఎందుకు మంచినీళ్ళు తాగుతున్నాం? దప్పిక చల్లార్చుకోవటానికి. ఎందుకు డబ్బు సంపాదిస్తున్నాం? ఏదో మనం సుఖంగా హాయిగా ఆనందంగా ఉందామని. ఇట్లా మనం ప్రతి పని కూడా ఏదో ఒక ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం. మరైతే ఆత్మ ఏ ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి ఏం చేయాలా? ఆత్మకి ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? ఏమీ లేవు. కొరతలు ఉన్నాయా? లేవు. కోరికలు ఉన్నాయా? లేవు. కానీ ఏదైనా దుఃఖము, కష్టము, బాధ ఏమైనా ఉందా? ఏమి లేదు. అది శాశ్వతమై, అనంతమై, అఖండమై, ఆనందమై, సచ్చిదానందమై ఉన్నటువంటి అది బ్రహ్మానంద స్వరూపం. కాబట్టి దానికి ఏం కొరత లేదు, ఏం అవసరం లేదు. అందుకని అది ఏం చేయదు. అందుకని పరమాత్మ ఏమీ చేసేవాడు కాదు, భగవంతుడు ఏమీ చేసేవాడు కాదు అని అంటాడు. మరి మరొకప్పుడు ఇట్లా ఎందుకు చెప్తాడు? ఆయన చెప్పకపోతే ఏది జరగదండి, ఇక్కడ అంతా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంటుంది అని అంటాడు. ఇది ఎవరి కోసం? సామాన్యుడి కోసం. సామాన్యుడు ఏం చేస్తాడంటే, నేనేమో మనిషిని, ఇదేమో ప్రపంచము, దీని వెనక ఎవరో భగవంతుడు ఉన్నాడు, కాబట్టి ఆ భగవంతుడు ఏం చేస్తాడు అని అడిగితే ఆ భావంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఇదంతా నడుపుతుంటాడు, ఎలా చేయాలో అలా చేస్తుంటాడు అని ఆయనకి చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇలా పరస్పర విరుద్ధంగా మాట్లాడతారు అని అంటే, తమని ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళ యొక్క అవగాహన శక్తి, వాళ్ళు అర్థం చేసుకునేటువంటి శక్తిని అనుసరించి మాట్లాడవలసి వచ్చినందుకు అదిగో అలా మాట్లాడుతూ ఉంటారు. సాకారుడైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించే వారికి భగవంతుడు మానవాకారం ధరించినటువంటి వాడే అని చెప్తూ ఉంటారు. వీళ్ళు సాకారం అంటే ఒక రూపాన్ని భగవంతుడిగా భావించేటువంటి వాళ్ళు. అప్పుడు భగవంతుడే ఈ విశ్వాన్ని సృష్టించి తన దివ్యమైనటువంటి శక్తితో దాన్ని నిలుపుతున్నాడు. లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క అవసరాలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంటాడు. ఆయన యొక్క సంకల్పం లేకుండా ఏమీ జరగదు అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఈ సిద్ధాంతానికి ఆకర్షితులు కాకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం భగవంతుడి గురించి, ఆయన యొక్క శక్తి గురించి ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనస్సు కల్పించినవే. అవన్నీ కూడా మన మనస్సు కల్పించినటువంటివే. దీనికి పర్యవసానం అందరిలో ఉన్న భగవంతుడిని అనుభవ సిద్ధం చేసుకోవటమే. అది మరుగున పడిపోయింది. దాన్ని మరుగున పడిపోయినటువంటి దాన్ని బయటికి తీసుకురావటం కోసం ఇలా చెప్పాల్సి వచ్చింది అని వాళ్ళకి. పరమ ఉన్నత స్థాయిలో బోధించేటప్పుడు, అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు. అలా అడిగేటప్పుడు భగవంతుడు, ఆత్మ అనేవి ఆత్మ సాక్షాత్కారం వల్ల గ్రహించబడేటువంటి సత్యానికి కేవలం పర్యాయ పదాలే. భగవంతుడన్నా, ఆత్మన్నా, పరమాత్మన్నా ఈ పేర్లన్నీ కూడా పర్యాయ పదాలు, అంటే ఒకే అర్థంలో ఉన్నటువంటి పదాలు. ఆ పదాలు మారితే కానీ అర్థం మాత్రం అంతా ఒక్కటే
అని తెలియజేస్తూ ఉంటాడు. భగవత్ సాక్షాత్కారమే, ఆత్మ సాక్షాత్కారమే ప్రధానమైనటువంటిది. అది భగవంతుడి గురించినటువంటి అనుభవం కాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడి గురించినటువంటి అనుభవం కాదు, తానే భగవంతుణ్ణి అనే అనుభవం కలగటం. నేనే ఆ భగవంతుణ్ణి అనేటువంటి భావన, అనేటువంటి అవగాహన. ఇంకా అవగాహన అన్నా కూడా తప్పే, భావన అన్నా తప్పే. అలాంటి ఏం చెప్పాలంటే ఎరుక, నేను పరమాత్మను అనేటువంటి ఆ ఎరుక ఉండాలి. ఈ పరమ ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి కనుక చూస్తే భగవంతుడి గురించి రమణ మహర్షి చెప్పినటువంటి మాటల యొక్క సారాంశం ఏమిటో ఇప్పుడు చెప్తున్నారు. ఏమిటా సారాంశం అంటే, భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన నిరాకారుడు, ఆయన కేవలుడు, ఆయన శుద్ధ చైతన్యం. అంటే శుద్ధ చైతన్యం అని అంటే అర్థం ఏంటంటే ఏమాత్రం కల్తీ లేకుండా కేవల చైతన్యం మాత్రమే. మన కరెంట్లో కూడా ఏం కల్తీ ఉండదు ఫుల్గా వచ్చినప్పుడు, అది శుద్ధమైనటువంటిది. తర్వాత దాన్ని మనం ఎక్కడికైనా పంపించినప్పుడు దాన్ని కాస్త ఎట్ట కావాలంటే చేస్తూ ఉంటాం. కానీ మామూలుగా వచ్చేటువంటి కరెంటు మాత్రం శుద్ధమైంది. అలాగనే ఆత్మ ఎప్పుడూ శుద్ధమే. ఏమంటే ఆత్మను కూడా ఏదన్నా మనం మ్యాజిక్ ఏమైనా చేయొచ్చా అంటే, ఆత్మ నిజంగా నువ్వేం చేయలేవు. కాకపోతే ఏంటంటే ఆత్మని నీ ఆలోచనలు కనుక కప్పినప్పుడు ఆ ఆత్మ మసకబారినట్టుగా ఉంటుంది. అందుకనే కొంతమందిలో మహాత్ములు, కొంతమందిని మహాత్ములు అని అంటారు. ఏమిటి మహాత్ములు అంటే? మహా ఆత్మ, మహా ఆత్మలు, మహాత్ములు అంటే గొప్ప ఆత్మ. గొప్ప ఆత్మ తక్కువ ఆత్మ ఏమైనా ఉందా? మరేం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు మహాత్ములు అనేది, ఎందుకనంటే వాళ్ళు ఆత్మస్వరూపంగా అలా ఉండిపోతారు. వాళ్ళ ఆత్మని వాళ్ళ మనసు కప్పేది. మరి మన మనసు ఎందుకు కప్పేస్తుంది? మన మనసు ఎందుకు కప్పేస్తుంది అంటే మనసు ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమైపోయింది. అంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి వస్తువుల్లో రెండో రకం ఏదైనా తీసుకొచ్చి కలిపితే ఏమంటారు? అది కల్తీ అంటారు. బాగా నీరుందనుకోండి, ఫిల్టర్ వాటర్ శుద్ధంగా ఉంటుంది. కాస్త మలినాలు కనుక దాంట్లో ఏమైనా కలిస్తే కల్తీ నీళ్లు అని అంటారు. అదే ప్రకారంగా శుద్ధ చైతన్యం, పరమాత్మ శుద్ధ చైతన్యం, ఎవరు ఏమి చేయడానికి వీల్లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఆయనలోనే అంటే ఆయన శక్తిలోనే ఈ విశ్వం అంతా అభివ్యక్తమవుతా ఉన్నది. కానీ ఆయన సృష్టికర్త కాదు. ఆయనలోనే ఈ విశ్వం అంతా ఉంది, కానీ ఆయన మాత్రం సృష్టికర్త కాదు. ఎందుకంటే భగవంతుడు ఏమీ చెయ్యడు, ఆయన అకర్త, ఏమీ చేసేవాడు కాదు. సంకల్పం కానీ కోరిక కానీ ఆయనకి లేదు. ఇక మూడో విషయం, పృథగ్భావం అంటే, పృథక్ అంటే వేరు అని అర్థం. వేరుభావం అంటే భగవంతుడి కన్నా నేను వేరు అనేటువంటి భ్రమ. భగవంతుడి కన్నా నేను వేరుగా ఉన్నాననే మనం అనుకుంటాం. అందుకని కాదు భగవంతుడి దగ్గర అట్లా చూపిస్తాం. లేకపోతే ఎదురుగా భగవంతుడండి అని అంటాం. అంటే భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడని. ఇది మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలోనే మానవుడంతా తన యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడు అనుకునేటువంటి భావం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము ద్విధాభావం, ద్వైతభావం. కనుక ఈ భగవంతుడు నీకంటే వేరుగా లేడు, ఇది ఉన్నాడనుకోవటం భ్రమ. ఈ భ్రమ కనుక పోయిందా ఉన్నదంతా భగవంతుడే. ఇంకేముంది? భగవంతుడి కంటే వేరుగా ఏదో ఉందని అనుకుంటే అది భ్రమ. ఆ భ్రమ జరిగితే ఇక భగవంతుడి కంటే వేరుగా ఏమీ లేదు, ఉన్నదంతా కూడా భగవంతుడే అని. ఇంకొంచెం దిగువ స్థాయిలో భగవంతుడి గురించి చెప్పేటప్పుడు హైందవ సాంప్రదాయంలో సాకారుడైనటువంటి భగవంతుడి గురించి తనకొక వ్యక్తిత్వం ఉందని భావించినంతసేపే ఈశ్వరునికి అస్తిత్వం ఉంటుంది. నేను ఫలానా వ్యక్తిని అని కనుక అనుకున్నప్పుడు ఈశ్వరుడు అనేటువంటి వాడికి ఆయనకు కూడా అస్తిత్వం ఉన్నాడు అనేటువంటి భావం. ఆ భావం ఉన్నంతసేపు విశ్వంలోని వ్యాపకాలన్నింటినీ పర్యవేక్షించే భగవంతుడు ఉంటాడు. ఆ భావం పోతే ఈశ్వరుడు పోతాడు. ఇదేమిటండి ఈశ్వరుడు పోవటం అంటే?
నువ్వు చూడటంలోనే ఉంది అక్కడ ఈశ్వరుడు ఉంది లేనిది. దీనికి ఉదాహరణ చెప్తాం. కోటప్పకొండ తిరణాలకి ఇదివరకు ఎర్ర కళ్ళజోళ్ళు పచ్చ కళ్ళజోళ్ళు అమ్మేవాళ్ళు. ఆ కళ్ళజోడు కనుక పెట్టుకుంటే ఏమంటే అంతా ఎర్రం కనపడుద్ది, పచ్చ కళ్ళజోడు కనుక పెట్టుకుంటే అంతా పచ్చం కనపడుద్ది, కళ్ళజోడు కనుక తీస్తే ఉన్నట్టు కనపడుద్ది. ఇప్పుడు భగవంతుడు నిజంగా ఇక్కడ ఏమీ లేడు, కానీ నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు, ఎర్ర కళ్ళజోడు. ఏమని పెట్టుకున్నావు ఎర్ర కళ్ళజోడు? ఏమని నేను ఫలానా వ్యక్తిని అని అహంకారం. నేను అహంకారం అని అంటే గర్వం అని కాదు. అహంకారం అని అంటే నేను ఫలానా వ్యక్తిని, ఫలానా వాడిని అనేటువంటి భావం. మనిషిని, వ్యక్తిని, ఉద్యోగిని, వ్యాపారిని, ఇట్లా ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వం ఉందో నీకంటే వేరుగా ఈశ్వరుడు ఉన్నాడు. ఏమంటే ఉన్నాడు అంటారు, లేడు అంటారు. ఉన్నాడా లేడా? నిజంగా లేడు, నీ భ్రమలో ఉన్నాడు. పాము నిజంగా లేదు. నువ్వు కనుక చీకట్లో ఉంటే నీకు అక్కడ తాడుంటే పాము కనపడుతుంది. అదే ప్రకారంగా ఈశ్వరుడు ఎప్పుడు ఉంటున్నాడు అని అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడే ఉంటున్నాడు. అజ్ఞానం అనే కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు. నీ అజ్ఞానం అనే కళ్ళజోడు తీసేసావనుకో ఇంకంతే, ఈశ్వరుడు లేడు, ఉన్నదంతా ఒక్కటే. ఇక ఈశ్వరునికి తోడు హిందూ సాంప్రదాయంలో ఎందరో దేవతలు ఉన్నారు. సాధారణంగా ఏమంటారంటే పరమాత్మ, భగవంతుడు అనేటువంటి మాట. అది కాకుండా ఇంకా మనకి దేవతల పేర్లు ఉన్నాయి. ప్రకృతి దేవతలు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, ఇలా దేవతలు ఉన్నారు. వాళ్ళు కాక రాముడు, కృష్ణుడు, ఇలా అవతార పురుషులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంజనేయుడని, మరి ఇట్లా రకరకాలైనటువంటి దేవతలు కూడా ఉన్నారు. ఇది హిందూ సమాజంలో ప్రధానమైనటువంటి అంశం. ఎంతో జనాదరణ కలిగినటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా. జనాదరణ అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళకి ఆదరణ తగ్గిపోవచ్చు, కానీ ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద ఎంతోమంది ఆదరిస్తారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి ఎక్కడి దాకానో ఉన్నారు. షిరిడి సాయిబాబు ఎక్కడి నుంచి ఎక్కడి దాకానో ఉన్నారు. లక్షలు, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా జనాదరణ కలిగినటువంటి వాళ్ళు. నిజంగానే ఉన్నారని నమ్మకం. వాళ్ళు నిజంగానే ఉన్నారని నమ్మకం. ఆ నమ్మకస్తులు అంటే ఆ నమ్మేవాళ్ళునే వాళ్ళు ఎంత వాస్తవమో ఆ దేవతలు కూడా అంతే వాస్తవం అంటాడు రమణ మహర్షి. ఆ నమ్మేవాడు ఎవడున్నాడో వాడెంత వాస్తవం, వాడెంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. కాబట్టి ఆ దేవుడు ఎక్కడున్నాడు? నీ నమ్మకంలో ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ రమణులు అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేస్తూ ఉంటాడు. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఈశ్వరుని గతే ఇతర దేవతలకి కూడా పడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం అని ఇందాక చెప్తున్నావు, వ్యక్తిత్వం ఉన్నంతకాలమే ఈశ్వరుడు. నీ వ్యక్తిత్వం అంతమై నువ్వు కనుక ఆత్మగా ఉంటే ఈశ్వరుడు లేడు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం కనుక కలిగితే ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడితో పాటు ఈ దేవతలు కూడా లేకుండా పోతుంటారు. కానీ అంతకు పూర్వం దేవతలు మరి ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా చూసేటువంటి ఉన్నతాధికారులు లాంటి వాళ్ళు. మనకు ఉన్నతాధికారులు ఉన్నారంటే ఒక్కొక్క వ్యవహారం చూస్తూ ఉంటారు. మంత్రులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను చూస్తూ ఉంటారు. అలాగనే ఈ దేవతలు కూడా ఒక్కొక్క శాఖ చూస్తూ ఉంటారు. వరుణుడేమో ఒక శాఖ చూస్తాడు, వర్షం కురిపించడం. అగ్నిదేవుడు ఒక శాఖ చూపిస్తాడు, మంటలు ముట్టించడం. వాయుదేవుడు ఒక శాఖ చూస్తుంటాడు, గాలి వేర్చడం. ఇట్లా సూర్యుడు వెలుగునివ్వటం. ఇట్లా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకమైనటువంటి శాఖ. వీళ్ళందరి మీద అజమాయిషం ఉంటుంది. దేవతలకి అధిపతి దేవేంద్రుడు. ఇదంతా మనం చెప్పుకునేటువంటి కథలు అన్నమాట. అసలు సంగతి ఏమిటంటే నీ స్వరూపం ఏదో తెలుసుకొని నీవుగా కనుక ఉన్నట్లయితే ఇంకేమీ లేదు అనేటువంటి. ఇప్పుడు ప్రశ్నలు. భగవంతుడు వ్యక్తము అవ్యక్తము అని అంటారు. అంటే వ్యక్తమయ్యేటువంటి వాడు భగవంతుడు, అవ్యక్తంగా ఉండేవాడు భగవంతుడు, వ్యక్తావ్యక్త స్వరూపుడు భగవంతుడు అని అంటూ ఉంటారు. వ్యక్తమయ్యేటువంటి వాడు అనేది కనుక నిజమైతే ఆయనలోనే విశ్వం ఉందంటారు. అంటే పరమాత్మ ఎట్లా వ్యక్తం అంటే ఈ విశ్వంగా వ్యక్తమయ్యాడు, ఈ జగత్తుగా వ్యక్తమయ్యాడు అంటారు. అలాగైతే ఈ జగత్తులో ఒక భాగమైనటువంటి మనకి ఆయన రూపం తేలిక తెలియాలి కదా.
లాజిక్ అన్నమాట. ఇక్కడ ఈ ప్రశ్న కూడా లాజిక్. భగవంతుడు వ్యక్త స్వరూపుడు. ఆ వ్యక్తం ఎట్లా జగత్తుగా వ్యక్తం అవుతున్నాడు. ఆ జగత్తులో నేను భాగం. మరి నాకెందుకు కనపడ్డాను? నాకు కనపడాలి కదా. ఆయన వ్యక్తం, కనపడేవాడు, ప్రపంచంగా కనపడేవాడు. ప్రపంచంలో నేను భాగం. మరి నాకెందుకు కనపడతలేదు అని అంటున్నారు. దానికి సమాధానం చెప్తున్నారు. భగవంతుని తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించే ముందు నీవెవరో తెలుసుకో. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ముందు నువ్వెవరో తెలుసుకో. మళ్ళీ ప్రశ్న, నన్ను నేను తెలుసుకుంటే భగవంతుడిని కూడా తెలుసుకున్నట్లేనా? అవును, భగవంతుడు నీలోనే ఉన్నాడు, తెలుసుకుంటావు. మళ్ళీ ప్రశ్న, అయితే నన్ను నేను తెలుసుకోవడానికి కానీ భగవంతుని తెలుసుకోవడానికి కానీ ఏమిటి నాకు అడ్డు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నాకు అడ్డు ఏమొస్తుంది? చంచలమైనటువంటి నీ మనస్సు, విపరీత ధోరణులు. నీ మనసు చంచలంగా ఉంటమే భగవంతుని నువ్వు దర్శించలేకపోవటానికి కారణం. ఇప్పుడు మనం సమాధాభ్యాసం ఎందుకు చేసేది? చంచలమైనటువంటి మనస్సుని చలించకుండా లోపలికి తీసుకొచ్చి ఆత్మలో నిలబెట్టడం కోసం. కాబట్టి చంచలమైనటువంటి మనస్సే పరమాత్మ సాక్షాత్కారానికి అడ్డు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి. సరే, భగవంతుడు సాకారుడా అని అడుగుతున్నాడు. అవును, ఆయన ఎప్పుడూ ఉత్తమ పురుషే. నేరుగా నీ ఎదుటనే నిలబడి ఉంటాడు. ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల భగవంతుడు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు భగవంతుడు, నీలోనే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అక్కడ చుట్టల్లా ప్రపంచం మీద పడుతున్నావు, ప్రపంచంలో పరిగెత్తున్నావు. అక్కడేదో చూద్దాం, అక్కడేదో ఉందని అనుకుంటున్నావు. దాంతో భగవంతుడు దూరం అయిపోతున్నాడు. అన్నిటినీ విడిచి ఆయన్నే అన్వేషిస్తే, అన్నిటినీ విడిచి ఆయన్నే అన్వేషిస్తే అహంగా, ఆత్మగా ఆయన ఒక్కడే మిగులుతాడు. కాబట్టి చేయాల్సింది ఏమిటంటే అన్నిటినీ విడిచి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పినటువంటిది ఇదే. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అన్ని విడిచిపెట్టి ఆయన్నే ఆశ్రయించు, ఆయన్నే అన్వేషించు, ఆయన కోసమే తప్పించు. ఆయనే మిగులుతాడు. ఆయనే మిగులుతాడంటే నువ్వు ఆయనగా మిగులుతావు. భగవంతుడు ఆత్మకి భిన్నమా? సాధారణంగా వేదాంతం నేర్చుకునేటువంటి వాళ్ళు ఆత్మ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. సాధారణమైనటువంటి వాళ్ళేమో భగవంతుడు, దేవుడు అని అంటూ ఉంటారు. అయితే ఈ ఆత్మ భగవంతుడి వేరా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. దానికి చెప్తున్నారు, ఆత్మే భగవంతుడు. అహం అంటేనే భగవంతుడు. అహం అంటే భగవంతుడు, అహంకారం అంటే జీవుడు. అహం అంటే దేవుడు, అహంకారం అంటే జీవుడు. ఏమిటి జీవుడికి దేవుడికి తేడా? వీటన్నిటినీ నావేని తాదాత్మ్యం చెందినవాడు జీవుడు, తాదాత్మ్యం వదిలిపెట్టి కేవలంగా ఉన్నవాడు దేవుడు. కనుక అహం, అహంకారం, ఆ కారం ఒక్కటే తేడా. కారం కనుక తీసేస్తే దేవుడు అవుతాడు. నీవు ఆత్మనే పట్టుకొని ఉంటే, నువ్వు అహంకారాన్ని పట్టుకొని ఉంటే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. నువ్వు ఆత్మనే పట్టుకొని ఉంటే ఈ ప్రశ్న రాదు. ఏ ప్రశ్న? భగవంతుడు ఆత్మకి భిన్నుడా వేరా అనేటువంటి. ఆత్మకి భిన్నంగా భగవంతుడు కనుక ఉంటే ఆయన్ని అనాత్మైన భగవంతుడు అనాలి. ఆత్మకి వేరుగా భగవంతుడు కనుక ఉంటే అంటే ఆ ప్రశ్న సామాన్యుడికి చెప్పింది. ఎందుకనంటే ఆత్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపి. కాబట్టి దానికంటే వేరుగా ఎవరు ఉండడానికి వీల్లేదు. భగవంతుడు ఉండడానికి వీల్లేదు, మానవుడు ఉండడానికి వీల్లేదు. కానీ ఆ విషయం తెలియక భగవంతుడు అంటే మనకంటే వేరుగా ఉన్నాను అనుకునేటువంటి వాడికి చెప్పే మాట. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఆత్మ అనేది ఒకటి ఉంది, భగవంతుడు అనేవాడు దానికంటే వేరుగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అలా కనుక భగవంతుడు కనుక ఉంటే
ఆయన ఏమన్నారా? ఆత్మకి వేరుగా ఉన్న భగవంతుడు కాదు, ఆత్మ ఇక్కడ ఉంది, భగవంతుడు అవతల ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఏమవుతాడు? ఆత్మకి వేరుగా ఉన్న భగవంతుడు అంటే అనాత్మైన భగవంతుడు. అనాత్మ భగవంతుడు ఎక్కడ ఉంటాడా? కాబట్టి అది అట్లా ఉండే అవకాశమే లేదు, అది అసందర్భం. నీ ఒక వ్యక్తివని, ఈ విశ్వం అంటూ ఒకటి ఉన్నదని, దానికి అవతల భగవంతుడు ఉన్నాడని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇందులో భేదభావం ఉంది. నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు ఒక మనిషివి, నువ్వు చూడటానికి ఒక ప్రపంచం, ఆ ప్రపంచానికి అవతల భగవంతుడు. ఇది నీ భావం, ఇది భేదభావం. మరి ఈ భేదభావం ఏదైతే ఉందో అది పూర్తిగా పోవాలి. నీకు కానీ విశ్వానికి కానీ భగవంతుడు వేరుగా లేడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశే స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. అహం ఆత్మా గుడాకేశ, ఓ గుడాకేశ, ఓ అర్జునుడా, అహం ఆత్మ సర్వభూతాశే స్థిత, అన్ని ప్రాణికోట్లలో ఉన్నటువంటి, అన్ని భూతాల్లో ఉన్నటువంటి ఆత్మను నేనే. అంటే నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను. అంతేకాదు, అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ, నేను సమస్తమైనటువంటి ప్రాణులకి ఆది మధ్య అంతం, ఇవన్నీ కూడా నేనే అని అంటున్నాడు. కాబట్టి భగవంతుడు అందరి హృదయాల్లో ఉండటమే కాదు, అన్నిటికీ ఆధారం కూడా ఆయనే, అన్నిటికీ మూలం ఆయనే, అన్నీ చివరికి విశ్రమించేది కూడా ఆయనలోనే, అన్నీ ఆయన నుంచే ఉద్భవిస్తాయి, ఆయనలోనే వసిస్తాయి, ఆయనలోనే లీనమవుతాయి. అందువల్ల ఆయన వేరు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేసుకున్నాం. ఇంకా ఈ భగవంతుడు అనేటువంటి విషయం మీద, ఈ ఆత్మ భగవంతుడు ఈ వేరు అనేటువంటి విషయం మీద ఇంకా చాలా ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. దీర్ఘశ్వాసలు 3 సార్లు తీసుకోండి. నేనెవరిని? తాత్కాలికంగా కొంతకాలం ఉండిపోయే ఈ స్థూల దేహం నేను కాదు. ఈ దేహం నాకు ఉపయోగపడేది, అందువల్ల నేను దీనికన్నా వేరుగా ఉన్నాను. మరైతే నేను ఇంద్రియాల కానే కాదు. ఇంద్రియాలు కేవలం పరికరాలు మాత్రమే. మరి మనస్సు ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ, ఆ ఇంద్రియాలకు మార్గదర్శకంగా ఉండే ఒక పరికరం మాత్రమే మనస్సు. అందువల్ల నేను మనస్సుని కూడా కాదు. మరి నేనెవరు? ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని, ఈ దేహాన్ని వాడుకుంటూ, నా అవసరాలు తీర్చుకుంటూ, నా కోరికలు నెరవేర్చుకుంటూ, నా వాసనలను సంతృప్తిపరుచుకుంటూ ఉండే అహంకారాన్ని, జీవుణ్ణి. మరైతే జీవుడుగా ఉన్నటువంటి నా అసలు స్వరూపం ఏమిటి?
నా అసలు స్వరూపం ఆత్మ, అదే చైతన్యం. ఆత్మనైన నేను నన్ను నేను మర్చిపోవటం వల్ల ఈ దేహేంద్రియాలు నావే అనుకుంటూ, నేనే అనుకుంటూ వీటితో తాదాత్మ్యం చెంది జీవుడిగా ఉన్నాను. కానీ నేను యథార్థంగా ఆత్మస్వరూపాన్ని. మరి నేను ఎక్కడున్నాను? ఈ దేహములోనే ఉన్నాను. ఈ దేహమునందంతటా ఉన్నాను. అణువణువునా వ్యాపించి ఉన్నాను. దివ్యమైన తేజస్సుతో, కోటి సూర్య సమప్రభా తేజంతో, దేదీప్యమాన ప్రకాశంతో, సూక్ష్మాతి సూక్ష్మంగా, సర్వవ్యాపకంగా చైతన్యమాత్రంగా, దేనికి అంటకుండా అసంగంగా కేవలంగా ఉన్నాను. ఆ కేవల చైతన్యాన్ని నేను, అదే నేను. సోహం. అదే నేను. ఇప్పుడు ఆ నేనుగా అలాగే ఉండాలి. ఇప్పుడు మీ మనస్సుని ఆ నేను వైపుకి తిప్పండి, అంతర్ముఖంగండి. మీ దేహములోనే, మీ ఇంద్రియాలకి వెనక, మీ మనస్సుకి వెనక దేదీప్యమాన ప్రకాశంతో వెలుగొందుతూ ఉండే మీ స్వరూపాన్ని అలా చూస్తూ ఉండండి. దాని చుట్టూ మనస్సుని తిప్పండి, ఎటూ పోకుండా. అలాగే తిప్పండి. అందులోనే మనస్సును తిప్పండి. ఆ ఆత్మ చైతన్యములోనే మనస్సుని పూర్తిగా నిలపండి. అలాగే ఉండండి. అక్కడే ఉండండి, అలాగే ఉండండి. కదలక మెదలక
నిశ్చలంగా నిర్మలంగా అట్లాగే ఉండండి. ఆత్మలో నుండి లేచిన అల మాత్రమే మీ మనస్సు. మళ్ళీ ఆత్మలోనే అది అంతమైపోవాలి గనక అక్కడే ఉంచండి. ఆ స్వరూపాన్ని అలా దర్శిస్తూ అలాగే ఉండండి. ఆ స్వరూపంతో ఐక్యంగండి, అట్లాగే ఉండండి. కేవల ఆత్మ చైతన్యంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేని నిశ్చలమైన ఆత్మగా అలాగే ఉండండి. श्री गुरुभ्यो नमः। हरि